నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బేగంపేట్ డివిజన్లోని పర్యటించి 76 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తెలి మల్లికార్జున గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరిఫ్, కిషోర్, మహేష్ యాదవ్, అఖిల్, గిరి, నాగరాజు, నాని తదితరులు పాల్గొన్నారు. షెడ్ కానీ ఫ్లోరింగ్ కానీ దాంతోపాటు పాటిగడ్డ ప్రాంతం ఇక్కడ వికారాబాద్ ప్రాంతంలో కొన్ని ఇక్కడ ప్యాచ్ వర్క్, సివరేజ్, వాటర్ లైన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అయితే పిల్లలు పొద్దున రెగ్యులర్గా అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకు రూమ్ కానీ, బాత్రూమ్లు కానీ, లేకపోతే అక్కడ ఫ్లోరింగ్ కానీ అవన్నీ లేవు. ఓవరాల్గా కార్యక్రమాలని మరి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఏదున్నా నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. అదే ఇప్పుడు బల్కంపేటలో మీటింగ్ ఉంటుంది. బల్కంపేట కళ్యాణము, అమ్మవారి కళ్యాణం జూలై 1. అదేవిధంగా 13, 14 మన బోనాల పండుగ. మండే నాడు అక్కడ మాల్కాళి టెంపుల్ దగ్గర మీటింగ్ మండే నాడు. ఇప్పుడేమో బల్కంపేట మీటింగ్. జాతరలు కూడా చాలా బ్రహ్మాండంగా మీకు అందరూ తెలుసు. ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ జరిగిన విధంగా అంగరంగ వైభవంగా మీకు అక్కడ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం కూడా చాలా గ్రాండ్ స్కేల్లో జరుగుతుంది. మనందరికీ తెలుసు. ఇంకా మన సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అంటే మీకు విశ్వవ్యాప్తమైనటువంటి, కాబట్టి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది.